నమస్కారం. నా పేరు నిఖిల్. నా వైఫ్ వైష్ణవి. సో మా యొక్క డాటర్ వచ్చేసి శ్రీయాంష. తను ఇప్పుడు ప్రజెంట్ ప్లే గ్రూప్లో విజిట్ చేస్తుంది. వీఆర్ ఈ ఇయరే మేము స్టార్ట్ చేసాం తన స్కూలింగ్ అండ్ ఆల్. స్టార్టింగ్ విత్ ద అక్షరాభ్యాసం అన్నీ ఫ్రీగా వాళ్ళు సపరేట్గా సరస్వతి దేవి యొక్క అనుగ్రహం తీసుకొని వాళ్ళు స్పెసిఫిక్గా మనకి పూజ నిర్వహించి దాని బేసిస్లో పాపకి అక్షరాభ్యాసం చేశారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రజెంట్ అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. బికాస్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ ఈ 1 ఇయర్లో తను చాలా నేర్చుకున్నది. ఈవెన్ శ్లోకాస్ మేము పూజ చేసేటప్పుడు తను కూడా పూజ చేయడానికి ముందుకు రావడం, తను కూడా శ్లోకాలు తీసుకొని రావడం. అండ్ తనకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఎలా అంటే బిహేవింగ్ అవుట్ సైడ్ ద సొసైటీ, ఎలా వాళ్ళకి డీటెయిల్స్ అనేది షేర్ చేయాలి, ఎవరితోని ఎలా మాట్లాడాలి, అండ్ ఏ టైంలో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా షేర్ చేయడం జరిగింది. ఎలా అంటే మొబైల్ ఇన్యాక్టివ్గా మనం ఎలా యూజ్ చేయాలి, యాక్టివిటీస్ అలా ఫౌండేట్ చేస్తూ వాళ్ళకి స్పెసిఫిక్గా మొబైల్ యూసేజ్ అనేది దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అండ్ అలాంటి ప్రాక్టికల్ థింగ్స్ వాళ్ళు మెన్షన్ చేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ మంత్ ఒక కలర్ యాక్టివిటీస్ అండ్ అలాంటి ప్రోగ్రామ్స్ ఉండేసరికి మాకు కూడా ఎంతూజియాస్టికలీ వీఆర్ పార్టిసిపేటింగ్ వెరీ వెల్ విత్ ద కలర్ థింగ్స్ అండ్ ఆల్సో గివింగ్ దెమ్ ది ఆల్ఫాబెట్స్. అలాంటివి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మాకు ప్రజెంట్ అయితే మేము తెలుగు, కానీ తను కన్నడ నేర్చుకొని కన్నడలో అందరితోని మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ హర్. సో ఇంగ్లీష్, కన్నడ, ఇంట్లో తెలుగు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ దాట్. అండ్ అదర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు జరిగాయి. ఎలా అంటే గివింగ్ ద కాంపిటీషన్, గ్రాండ్ ఫాదర్ కాంపిటీషన్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. నాట్ ఐ థింక్ లైక్ ఓన్లీ ద స్టడీ చూడలేదు ఇక్కడ. అసలు స్టడీ కానీ అన్నీ కూడా ప్లేఫుల్గా నేర్పించారు. ఐ థింక్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు లెర్న్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నట్టు. సో అందులో భాగంగా ఇలా డిఫరెంట్ ఎంటిటీస్ని తీసుకొని వాళ్ళ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకొచ్చి వాళ్ళకి అది ఆల్ఫాబెట్ అనేది మైండ్లో ఫీడ్ అయ్యేలాగా చేయడం. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎన్విరాన్మెంట్ వైజ్ చూస్తే మొత్తం కంప్లీట్గా స్కూల్ కూడా ఎన్విరాన్మెంటల్లీ చాలా బాగుంటుంది. వేర్ యూ విల్ ఫైండ్ కంఫర్టబుల్ సెండింగ్ ద కిడ్స్ టు ద స్కూల్. అండ్ వైల్ వి జాయింట్ వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ట్రీ ఇచ్చి వాళ్ళు మాకు చెప్పారు, సార్ హౌ ద ట్రీ ఈస్ గ్రోయింగ్, యూ విల్ బీ ఆల్సో హ్యావ్ ద కిడ్ ఆల్సో గ్రోయింగ్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ రియల్లీ వి సా దట్ వన్ మేజర్లీ బికాస్ చాలా వరకు హ్యాపీగా మేము ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉన్నాము. అండ్ వీ విల్ ప్రొసీడ్ ఇన్ గోయింగ్ ఫర్దర్ ఆల్సో. ఎనీ అదర్? వాళ్ళు ఇంకా పిల్లలకి ఏదో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయడం, అందరు రిలేటివ్స్ని ఇన్వైట్ చేయడం, దామోదర పూజ, గౌరీ గణేష పూజ అండ్ దసరా టైంలో డాల్ షో, ఇవన్నీ ఏంటంటే పిల్లలకి డీవియేషన్ వరకు కూడా వాళ్ళు డీవియేషన్ వైపు కూడా చూపించడానికి ఉంటుంది. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మా పాపకు కూడా మేము ఇంట్లో పూజ చేయంగా అలా చేయంగా కూడా తను కూడా వచ్చి పార్టిసిపేట్ అవుతుంది. అండ్ తను ఫ్లవర్స్ చేయడం, అలా ఇలా చెప్పడం, అండ్ మెయిన్లీ భగవద్గీత శ్లోకస్. యాక్చువల్లీ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ మా డాటర్ భగవద్గీత శ్లోకస్ చదువుతుంది. ఇట్స్ వెరీ గుడ్. మా రిలేటివ్స్ దగ్గర కూడా ఇలా భగవద్గీత శ్లోకస్ చెప్పంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ వీ విల్ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రతిదీ పార్టిసిపేట్ చేయడం, ప్రతిదీ పిల్లలకి ఎంజాయ్ ద్వారా. ఇట్స్ నాట్ లైక్
మీరు చదవాలి, మీరు చేయాలి అనేది లేకుండా వాళ్ళ ఇష్టంతో వాళ్ళు నేర్చుకునేటట్టు దే ఆర్ కీపింగ్ మెనీ యాక్టివిటీస్. సో గుడ్. యాక్చువల్లీ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ డాటర్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇలా మింగిల్ అవుతుంది ఇక్కడ. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్, కానీ తను ఇక్కడ మైసూర్లో వీళ్ళతోటి పిల్లలతోటి మింగిల్ అవుతుందని అనుకోలేం. బట్ వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ తోటి అలా వాళ్ళు చాలా మింగిల్ చేసుకుంటున్నారు. బట్ నౌ షీ స్పీకింగ్ కన్నడ. దట్స్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ టు బెజిల్ బర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వన్స్ అగైన్ బెజిల్ బర్డ్స్.